Oh Jesus. Oh shikara. Shake baby. Hallelujah. ఆంకాలజీ వేస్ట్. గర్భసంచిలో క్యాన్సర్, నోట్లో క్యాన్సర్. ఇక్కడికి వచ్చినాక క్యాన్సర్ పోయిందా? కార్డియాలజీ వేస్ట్. హార్ట్ లో బ్లాక్ ఉంది, ఫోటో చూపించి ఫోన్ లో ప్రేయర్ చేపించాం, స్టంట్ లేకుండానే అది క్యూర్ అయిపోయింది. నెఫ్రాలజీ వేస్ట్. లివర్ లో ఇన్ఫెక్షన్, ప్రార్థన చేశాను ఆ రోజు. ఈ నెల వచ్చేసరికి దేవుడు స్వస్థపరిచాడండి. న్యూరాలజీ వేస్ట్. నరాలు లాగుతా ఉంటాయి. పెయిన్ ఇస్ హీల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఇప్పుడు మేడం ఎలా ఉందమ్మా? లేదండి. పెయిన్ లేదు. రుమటాలజీ వేస్ట్. ఎండోక్రైనాలజీ వేస్ట్. నువ్వు తీసుకోవాల్సిన పెయిన్ ని ఆయన తీసుకున్నాడు. గైనకాలజీ వేస్ట్. ఎగ్స్ సరిగా పెరుగుతలేవని యేసు నామములో బయటికి లాగుతున్నాను. పల్మనాలజీ వేస్ట్. యూరాలజీ వేస్ట్. ఇమ్యూనాలజీ వేస్ట్. కానీ పనిచేసేది ఒక్కటే, జెఫాలజీ. ఇవన్నీ చూస్తుంటే మీకు కామెడీ అనిపిస్తుండొచ్చు, కానీ జనాల ప్రాణాలు పోతున్నాయి ఈ మూర్ఖత్వం వల్ల. హార్ట్ అటాక్ వస్తే ఇంజెక్షన్ చేపించుకోలేదా? అవునండి. కారణం ఏం చెప్పారు? టాబ్లెట్లు వేసుకోకూడదని చెప్పేశారు చర్చిలలో. చర్చిలో చూసిరుగా, ఇంజెక్షన్లు తీసుకోవద్దంట, టాబ్లెట్లు వాడొద్దంట. ఇట్లా ఒక్క జాగా కాదు, చాలా జాగాలలో ఇదే చెప్తున్నారంట. మరి ఆడికి ఎందుకో ఈ మెడికల్ అసోసియేషన్స్, డాక్టర్లు పోయి ధర్నాలు చేస్తలేరు? నా భార్య కూడా 42 ఏళ్ళగా చచ్చిపోయిందండి, మెంటలు వచ్చేసి. నేను ఎర్రగడ్డ కూడా తిరిగానండి, ఎర్రగడ్డ హాస్పిటల్ కూడా తిరిగాను.